ఏంటి పడుకున్నావు? సమానత్వం లేచి సినిమా చూడు. A few moments later. నిన్ను ఏంటే భూత? లేదు, నా తల రాత. అయినా రోజు రోజుకి మీ టార్చర్ ఎక్కువ అయిపోతుందండి. అది టార్చర్ కాదు, సమానత్వం. ఒక్కలో సమానత్వం. అసలైన టార్చర్ అంటే నేను చూపిస్తాను. సమానత్వం పేరెత్తాలంటే భయపడాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సినిమా ఏం కావలేదు. సమానత్వం. నిన్న ఈ టైం కల్లా సినిమా అయిపోయింది. మనం పడుకున్నాం కదా, పదండి ఇప్పుడు కూడా పడుకుందాం. అది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా. క్లైమాక్స్ అవుతుంది. క్లైమాక్స్ చూడపోతే నాకు నిద్ర పట్టదే. అదంతా నాకు తెలీదు. సమానత్వం అంటే సమానత్వం. పదండి. నా మాట వినవే, నాకు నిద్ర పట్టదు. అంజు, కాఫీ తేవే. కాలు పిల్లకి ఈ పాటికి ఇల్లు మొత్తం తిరుగుతుంది. ఇంకా పడుకుందేంటి? నాకేం మాయరోగం రాలేదు, బానే ఉన్నా. అంజు, నువ్వు లేచే ఉన్నావా? పడుకొని ఉన్నాను. లేచెక్కడున్నా? ఈ మధ్య నీ కామెడీ సెన్స్ ఎక్కువ అయిపోతుంది. నాకు కామెడీ సెన్స్ కాదు, మీ కామన్ సెన్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానే? మీరు సమానత్వానికి అన్యాయం చేశారు. అవునా? ఎలా? సమానత్వం అంటే ఏంటి? నేనేం చేస్తే మీరు అది చెయ్యాలి కదా. కదా. మరి ప్రతిరోజు నేను పొద్దున్న లేచి అన్ని పనులు చేసి పెడితే అక్కడ సమానత్వం ఎక్కడుంది? మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ 2 సంవత్సరాలుగా నేను మీకు చేసి పెట్టిన పనులన్నీ మీరు నాకు చేసి పెడితే అప్పుడే సమానత్వానికి న్యాయం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళండి. కుక్ అయిపోయాను. ఎవడరా నువ్వు? కంటిన్యూటీ కోసం బొచ్చు పెంచిన ఆర్టిస్ట్ లా ఉన్నావు. బావా, నేను బావా వేణుని. ఒరే తమ్ముడు. అక్క, ఎవడే ఈడు? మా తమ్ముడండి. రారా, దా ఇక్కడ కూర్చో. మీ తమ్ముడా? ఇంతకు ముందు బెకార్లా ఉండేవాడుగా. అంటే ఇప్పుడు బాగున్నాను బావా? ఊరి బెకార్లా ఉన్నావు. ఆ ఏకలేంద్రా. అయినా ఏంట్రా ఆ గడ్డాన్ని అలా పెంచేశావు? బావ బాగుండాలని మొక్కుకున్నానక్క. చూసారా, మీరు బాగుండాలని మా తమ్ముడు గడ్డం పెంచి మరీ మొక్కుకున్నాడు. సమానత్వం కోసం మీరు కూడా గడ్డం పెంచి మా తమ్ముడు బాగుండాలి, అలాగే మీ కొత్త వెబ్ సిరీస్లు కూడా బాగుండాలని మొక్కుకోండి. రారా తమ్ముడు. సమానత్వం కోసం నేను కూడా ఊరు బేకర్లా తయారవ్వాలా? ఏమండి, లేగండి. అప్పుడే తెల్లారిందా? ఇప్పుడే రాత్రి అయింది. మరెందుకే ఎవరో పోయినట్లు లేపుతున్నావు? నిజంగానే పోయిందండి. ఎవరు పోయారే? సమానత్వం పోయింది. సమానత్వమా? ఇప్పుడే ఒక దోమొచ్చి మిమ్మల్ని కరిచి రక్తం అంతా పీల్చుకుని వెళ్ళిపోయింది. ఆల్అౌట్ పెడితే సరిపోద్ది కదే, దానికి నిద్ర లేపుతావేంటి? మీరు కూడా వెళ్ళి ఆ దోమని వెతికి రక్తం తాగేసండి, అప్పుడే సమానత్వం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అది దోమ అంజు, లక్షల్లో ఉంటే ఆ ఒక్కదాన్ని ఎలా పట్టుకుంటాం? అయినా నువ్వు అన్న మాటలు వింటుంటే వాంటింగ్ వస్తుంది. సర్లే 1 ml దానం చేసాం అనుకో. లక్షలు ఎక్కువ, కోట్లు ఎక్కువ? కోట్లే ఎక్కువ కదా. దోమలు లక్షల్లో ఉంటే మనుషులు కోట్లల్లో ఉన్నారు. ఆ దోమ మిమ్మల్ని ఎలా వెతికి పట్టుకుందో మీరు కూడా వెళ్ళి ఆ దోమని పట్టుకొని రండి. అప్పుడు వరకు మీరు పడుకోకూడదు. ఆ దోమ బ్లడ్ షేక్ తాగేసి రండి. వెళ్ళండి, వెళ్ళండి. ఇలా తగులుకుందేంటి?